పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్ ముదురుతోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు తణుకు పోలీసులు. దీనిపై వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన చోట మాజీ మంత్రి కారుమూరి సమక్షంలో వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ ఉండగా పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. దీంతో వివాదం పెద్దదైంది. రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించేశారు పోలీసులు. మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించేశారు. రెండు పార్టీల నాయకులు ఏం చెప్తూ ఉన్నారు దీనిపైన పోలీసుల గురించి? సుమతి, తణుకు వై జంక్షన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం ఇంకా అది గత ప్రభుత్వ హయాం నుండి కూడా ఆవిష్కరణకు నోచకుండా అట్లాగే వదిలేసింది. ఆ విగ్రహం దగ్గర టీడీపీ నేత నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పుట్టతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అసలు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బొమ్మ వద్ద టీడీపీ ఫ్లెక్సీ ఎలా పెడతారంటూ వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో పాటుగా వైసీపీ ఫ్లెక్సీని తీసుకువచ్చి టీడీపీ ఫ్లెక్సీ ముందు కట్టడానికి ప్రయత్నించారు. దీనికి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మద్దతు తెలుపుతూ అక్కడే బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి కొంత నినాదాలు చేస్తూ ఒకనొక దశలో పోలీసుల్ని దుర్భాష కూడా ఆడటంతో కొంత అక్కడ పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ శాంతి భద్రతలు కొంత విఘాతం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇరు పార్టీలకు చెందినటువంటి ఫ్లెక్సీల్ని తొలగించి వేశారు. తణుకులో 144 ఐపీసీ 144 సెక్షన్ అమల్లో ఉంది. అక్కడ ఎటువంటి సమావేశాలు, సభలు, ర్యాలీలు చేయకూడదంటూ కూడా భారతీయ న్యాయ సంహిత ప్రకారం 163 అమల్లో ఉందని ఒక ఫ్లెక్సీని వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల రాజకీయ నేతలు కూడా పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడదని ముందుగా చెప్పడం జరిగింది. అయితే ఫ్లెక్సీ వివాదం జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి కారుమూరి జనవరి 5వ తారీఖున వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం అంటూ కూడా చెప్పడం, అనుమతులు లేని విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారంటూ ఇటు టీడీపీ నేతలు మాట్లాడడంతో కొంత వివాదం మరింత వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మరోపక్క అయితే సాగర్, ఈ విగ్రహావిష్కరణ మరి జనవరి 5వ తేదీన ఉంటుందా, ఉండదా? సుమతి, ఇప్పుడు ఇదే ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. మంత్రిగా కారుమూరి పనిచేస్తున్న సమయంలో కూడా ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోలేపారు. దానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది బహిరంగంగా చెప్పడానికి కూడా నిరాకరించారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కారుమూరి కూటమి ప్రభుత్వం ఉండగా నేను ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పడం కొంత వివాదాస్పదమైందని చెప్పుకోవచ్చు. మరొక అక్కడ మీటింగ్లు అటువంటివి పెట్టకూడదని ఇప్పటికే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయగానే ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. పోలీసుల మీద కొంత దురుసుగా ప్రవర్తించడం, అనుమతి లేకుండా అక్కడ నిరసన వ్యక్తం చేయడం, పబ్లిక్ కొంత ఇబ్బంది కలిగిస్తున్నారన్న కారణంతో మాజీ మంత్రి కారుమూరితో సహా మరో 13 మంది మీద తనకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 189, 329, 223 కింద ఈ కేసులైతే నమోదు చేయడం జరిగింది. కొంత ఇబ్బంది కలిగించడం పోలీసు అధికారుల మీద కొంత ఇది. ఈ ఆంక్షలు రేపు జనవరి 5వ తేదీ వరకు కూడా అక్కడ అమల్లో ఉంటాయా? అయితే ఆ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అక్కడ పరిస్థితులు చక్కబడేంత వరకు కూడా ఇంచుమించుగా జనవరి ప్రస్తుతం ఈ రోజు మొదలుకొని జనవరి 31వ తారీఖు వరకు కూడా పోలీసు ఆంక్షలు అయితే ఉండనున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ముందు సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలు చేయాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి. ఒకవేళ పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా సభలు, సమావేశాలు వైఎస్ఆర్ విగ్రహం వద్ద కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలకు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా పోలీసులు హెచ్చరిక కూడా జారీ చేస్తూ అక్కడ ఫ్లెక్సీ కట్టిన నేపథ్యంలో కొంత పొలిటికల్ పార్టీలు కూడా ఆలోచనలో పడ్డాయని చెప్పుకోవచ్చు. మరోపక్క కారుమూరి ఇప్పటికే ప్రకటించిన జనవరి 5వ తారీఖున ఉన్నటువంటి ఆ విగ్రహ ఆవిష్కరణ ఉంటుందా లేదా అనే దాని మీద ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ చర్చ అయితే నడుస్తుందనే చెప్పుకోవచ్చు. సుమతి, సాగర్, థ్యాంక్ యూ. మొత్తానికి తణుకులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జనవరి 5వ తేదీన వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి అక్కడ ఫ్లెక్సీల వివాదం జరుగుతోంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ ని విధించారు. ప్రస్తుతం అసలు విగ్రహావిష్కరణ ఉంటుందా లేదా అన్న దానిపైన స్పష్టత అయితే లేదు.